శెట్టిబలిజ సంఘానికి పునాది వేసిన మహనీయుడు ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడలోని జయ రెసిడెన్సీ హోటల్లో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సంఘానికి ఐక్యత, విద్యా గౌరవం కల్పించేందుకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్యాభివృద్ధి ద్వారానే సమాజం ముందుకు సాగుతుందని నమ్మిన వెంకటరెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి పునాది వేస్తూ బీసీ వర్గాల్లో విద్యపై అవగాహన కల్పించేందుకు అనేక సంక్షేమ సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. వాటి ద్వారా ఎంతో మంది విద్యావేత్తలను తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఇలాంటి మహనీయుడి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సత్యబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టిబలిజ సామాజిక వర్గం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు వమ్మి బాలాజీ, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, బొంతు పెదబాబు, కడలి వెంకటేశ్వరరావు, పెంకే వెంకటేష్, కేతా శ్రీను, రామలింగేశ్వరరావు, పెంకే జగదీష్, మంత్రి ప్రగడవారి సత్రం చైర్మన్ మేడిశెట్టి ఈశ్వరరావు, చిన్ని, తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి మోహన్, పంబన్ బుజ్జి, అంజిబాబు, పాలిక నాని, సూర్య, వడిసెల్ల దానమ్మతో పాటు కూటమి నాయకులు, శెట్టిబలిజ నాయకులు పాల్గొన్నారు. కాకుండా యావత్ బీసీలకు గాంధీ గారి కన్నా ముందే వయోజన విద్యను ప్రారంభించి మధ్యాహ్న భోజన పథకం పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా జరుపుకోవడానికి మాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారికి, మా కార్పొరేషన్ తరఫున కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న శెట్టిబలిజ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శెట్టిబలిజల మీద ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, గతంలో మేము 10% మద్యం షాపుల్లో అడగగానే 10% ఇవ్వడంతో పాటు ఆర్థికంగా బలపడాలని చెప్పి శెట్టిబలిజలకు 50% రాయితీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక శెట్టిబలిజలనే కాదు, యావత్తు బీసీలందరినీ కూడా మొత్తం ప్రత్యేక సమావేశాలు పెట్టి, ఓ పక్కన బీసీల్లో పద్మశాలీలు కానీ, అలాగే అగ్నికుల క్షత్రియులు కానీ, యాదవాస్ కానీ, వెలమాస్ కానీ, ఇంకా చిన్న స్థాయిలో ఎంబీసీలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల్లో పడుతున్న స్థితిగతులను అన్నీ కూడా గమనించి ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. దొమ్మేటి వెంకటరెడ్డి గారిది జయంతి అధికారంగా ఇవ్వడంతో పాటు మన బోర్డర్ స్కూలు బిజ్జీకి దానికి కూడా నామకరణం చేయమని మేము అడిగాం. ఎందుకంటే ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారు అక్కడే పుట్టారు, బోర్డర్ స్కూల్లో. అక్కడ పుట్టి రంగునిల్లి ఆయన మేయర్గా, ఎమ్మెల్సీగా చేస్తూ పుట్టిన జన్మభూమిని వదలకుండా మళ్ళా బోర్డర్ స్కూల్ దగ్గరికి వచ్చి సుమారు పొలాలు గట్ట దానం చేసి స్కూళ్ళు గట్ట పెట్టించి ఆ రోజు ఒక శెట్టిబలిజ పిల్లల్ని కాకుండా యావత్ బీసీలందరికీ కూడా విద్య అనేది ఎంతో అవసరం అని చెప్పి అప్పుడే బ్రిటిష్ కాలంలోనే గుర్తించి ఆయన ఎంతోమంది శెట్టిబలిజల్ని ప్రోత్సహించి ఆయన